వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. విద్యార్థులకు సే నో టు డ్రగ్స్ కార్యక్రమం సైదాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో. పివి నరసింహారావు చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేక భాస్కర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలోని పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి తన 20 ఎకరాల పొలంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య 1050 పామాయిల్ చెట్లను నాటారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలు పామాయిల్ సాగుకు అనుకూలమేనని రాష్ట్రంలో ఉన్న రైతులు పామాయిల్ సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సదస్సు ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అత్యధిక కోటీశ్వరులు ఉండే వాళ్ళ దగ్గర కూడా మంచినీళ్లలో విషయం ఉంది. గచ్చిబౌలి మాదాపూర్ సెంటర్ లో కూడా వాళ్ళకి మంచినీళ్ళు దొరకట్లా. ట్యాంకర్ లో తెప్పించుకుంటే మొత్తం ఇవాళ సున్నం చెరువు ఏదో నిన్న ఇన్స్పెక్ట్ చేశారు, అందులో మొత్తం విషయమే ఉందంట. మరి అంత కోట్లుంటే ఉపయోగం ఏముంది? వాడి విషయం దాగి క్యాన్సర్ పడిపోతారు. కాబట్టి మనం 26 సంవత్సరానికి కానీ 3750 ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 1961 ఎకరాలు ప్లాంటేషన్ వేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఈ రంగారెడ్డి జిల్లాలో మరి ఆయిల్ ఫామ్, మెగా ఆయిల్ ఫామ్ పెంచడానికి ప్రజలు కూడా, రైతులు కూడా ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఇంకా పెంచడానికి శాశక్తుల ప్రయత్నం చేస్తారు. ఈరోజు డైరెక్టర్ గారు చెప్పడం, హార్టికల్చర్ డైరెక్టర్ చెప్పడం. నమస్కారం. ఈరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల్ దేవునిరవల్లిలో అంటే ఒక గొప్ప అవకాశం రైతులకి. ఈరోజు మెగా ప్లాంటేషన్లో భాగంగా ఇక్కడికి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు రావడం. తుమ్మల నాగేశ్వరరావు అంటే రైతు ఒక రంగారెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటన. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మహేందర్ రెడ్డి ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలో 200 మంది నిరుపేద మైనార్టీ మహిళలకు కుటుంబ మిషన్లను పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్సీ దయానంద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుయాష్కి పాల్గొన్న తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లు మల్రెడ్డి రామరెడ్డి, ఉబేదుల్లా కోత్వాల్, దీపక్ జాన్, కార్పొరేటర్లు, నాయకులు, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా సాగుతోందని అన్నారు. ఈరోజు ఎల్బీనగర్లో 200 మందికి 20 కోట్లతోటి 20 లక్షలతోటి ఇలా కుటుంబ మిషన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారానికి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిండో మైనారిటీల పట్ల కానీ ఇలా లబ్ధిదారులందరూ కూడా సన్నబియ్య కార్యక్రమం కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రభుత్వంలో ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి పేదవాళ్ళందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఇవ్వడంలో జరుగుతున్నది. అదేవిధంగా ఎల్బీనగర్లో కూడా
మరి ఎస్పీ గారు మరి ముఖ్య నాయకులు అంతా కూడా ఇక్కడ ఉన్నారు, కామ్రేడ్ అందరూ కూడా మరి అభివృద్ధి పరంగా ఈ ఎల్బీ నగర్తో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం కూడా జరుగుతున్నది. ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమంతో పాటు మరి వ్యక్తిగతంగా కూడా పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, గురుకుల స్కూల్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఆఫీసర్లు మీకు వెళ్ళినట్టుగా మాకు చెప్పండి, మీ కొరకు మేము తీసుకెళ్ళి మాట్లాడిస్తాము. ఆడపిల్ల కదా భయపడకండి, ఈ స్కూళ్ళలో చేర్పించండి. అక్కడ టీచర్స్ ఉన్నారు, వార్డెన్ అంతా కూడా మహిళలే ఉంటారు. వాటిపైన పర్యవేక్షణ ఉంటుంది, నిగరాని ఉంటుంది, అన్ని విధాలా చూడడం జరుగుతుంది. तो काफ़ी जो सरकार का स्कीम्स है सभी भाई ने बताया, और कुछ आपका डाउट है कि सरकार से बहुत रोज जो मिलने वाला स्कीम है उसके साथ साथ भूपेंद्र साहब ने हमसे गुजारिश किया, मुख्यमंत्री जी और फाइनेंस मिनिस्टर डॉक्टर विक्रमार्का जी से भी बात करेंगे। साथ साथ मैं जब निजामाबाद का एमपी था अपनी माइनॉरिटी बहनों के लिए स्किल डेवलपमेंट करने काम शुरू किया। छोटी मशीनों छोटे अमाउंट की हो, लेकिन इस भरोसा देने के लिए, एक हिम्मत देने के लिए, आप लोग एम्पावर करने के लिए, आपको समझाने के लिए, आपको इज्जत बढ़ाने के लिए, घर में शोहरत बढ़ाने के लिए उन्होंने काम चालू किया है। यही नहीं बोलकर आज माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन तो बड़ा इदारा था आंध्र प्रदेश में, एक बड़ा इदारा था जिससे वो माइनॉरिटी फाइनेंस दे रहे थे। हर चीज जो माइनॉरिटी की जो हुकूक है, जो हक है, जो पहुंचा जाता सब कुछ चल रहा था। लेकिन 10 साल जो हुकूमत की आदत पार्टी ने की, वो इदारे को पूरा डिफंड कर देते उन्होंने उनको कॉर्पोरेशन को बंद करने का निकला था, फिर केंद्र को अपॉइंट किया। భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల పితామహుడు పాములపర్తి వెంకట నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఆర్కేపురం డివిజన్లో అల్కాపురం పివి నరసింహారావు చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, కిల మైసమ్మ చైర్మన్ సురేష్, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, రాజు నాయక్, ధనరాజ్ మరియు సరూర్ నగర్, ఆర్కేపురం, హరిపురి కాలనీ, అల్కాపురి కాలనీ వాసులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సైదాబాద్లోని వికాస భారతి హైస్కూల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సే నో టు డ్రగ్స్ కార్యక్రమం సైదాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, సైదాబాద్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రమోహన్ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ రహిత సమాజం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సైదాబాద్ సిఐ చంద్రమోహన్ పోలీస్ స్టేషన్ గురించి, రోజువారీ జరిగే కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సూరజ్ అబ్సింగికర్, రమణ్ సింగ్, సుధీర్ రెడ్డి, నవారు సుధీర్ రెడ్డి, వికాస్ భారతి హైస్కూల్ కరెస్పాండెంట్ భరణి కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
24 hours పోలీస్ అనేది ఆ రోడ్ల మీద ఉంటారు. రోడ్ల మీద ఉంటారు, ఇంకా ఇక్కడ కూడా ఎదుర్కొంటారు మనుషులు. వాళ్ళందరినీ వాళ్ళ డ్యూటీ మానిటర్ చేస్తారు. అక్కడ అనే సీరియస్ ఏమో ఇస్తామే కొద్దిగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రోజువారీ అన్నీ కూడా నోట్ చేస్తారు. సీడీ అంటే జనరల్ డైరీ. డైరీ కూడా డైరీ బాధలు మీద అడుగుతున్నారు. డైరీ ప్రవాసం డైరీ ఉంటారు. కలిసిన డైరీ రాసేవారు వస్తారు. ఇంకా మంచి మంచి క్యాపిటల్ ఇదే ఇక్కడ ఇది నాకముందుగా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పోలీస్ స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు యువకులు శివ, భానులు బైక్ పై అతివేగంతో వచ్చి బస్సును ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ ను గమనించిన సీఐ, పోలీస్ సిబ్బంది గాయపడ్డ యువకులను స్థానిక రామ్రాజ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. శివ పరిస్థితి నిలకడగా ఉందని, బైక్ రైడ్ చేసిన భాను పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఏడు గంటల 30 నిమిషాల సమయంలో జీడిమెట్ల పోలీస్ సిబ్బంది అందరూ వీక్లీ పరేడ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం వినగానే ఇమీడియట్లీ మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి ఒక జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్కి ఒక 2-వీలర్ బైక్ గుద్దుకొని ఇద్దరు యువకులు రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుంటే ఇమీడియట్లీ మా సిబ్బంది మేము కలిసి ఆటోలో ఆ ఇద్దరిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో మేము అక్కడ చేరడం, నిమిషాల వ్యవధిలో ఆ యొక్క ఇద్దరిని హాస్పిటల్కి చేర్చడం వల్ల రక్తస్రావం జరగకుండా వైద్యులు శ్రమించి వారిని ఇద్దరిని కాపాడడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొకతను ఇప్పుడు స్కానింగ్ అవి చేస్తున్నారు. ఇక్కడ అంత ఎర్లీ అవర్స్లో వాళ్ళిద్దరు స్టూడెంట్స్ కావడం, శివ అండ్ భాను కిరణ్ అండ్ శివ 19 years శివ తను రైడ్ చేస్తుంటే భాను కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ వెనక బైక్ పైన కూర్చున్నాడు. వీళ్ళిద్దరు స్టూడెంట్స్. శివనేమో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, భాను వచ్చేసి బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళేస్తామని వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు గాజుల రామారం నివాసులు. వాళ్ళు గాజుల రామారం నుంచి తాడ్బండ్కి వెళ్తున్నట్లుగా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. తాడ్బండ్ వెళ్తున్న క్రమంలో మనకు జీడిమెట్ల పిఎస్ దాటిన తర్వాత హెచ్ఎంటీ గ్రౌండ్కి వెళ్ళే రోడ్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ మా అదుపులో ఉన్నాడు. ఆ యొక్క ఇంజూరీ అయిన వ్యక్తులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. సికింద్రాబాద్ కాల శస్త్రచికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు వద్దకు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నిమిత్తం వచ్చారు. బంజారా హిల్స్ ఏసీపీతో పాటు మరో 3 సిట్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన అనంతరం అధికారులు 2 గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన వద్ద వివరాలు ఉన్నట్లు రఘునందన్ రావు చెప్పడంతో సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇందులో రఘునందన్ రావు సిట్ అధికారులకు ఏం చెప్పారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎంపీ రఘునందన్ రావుకు రేపు యశోద వైద్యులు కాలుకు సర్జరీ చేయనున్నట్లు తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి ఆనుదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ రకాల విభాగాలను ఆయన సందర్శించారు. నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. 100 పడకల ఆసుపత్రికి కావాల్సిన వైద్య పరికరాలు, వైద్యులను త్వరలోనే అందించి ఆసుపత్రి ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాటర్స్ ఎక్కడ కూడా నేను హైదరాబాద్లో చేసినాను, అక్కడ కూడా ఉండదు. నేను సెంటర్ అయినా నీవే డాక్టర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు పీజీ చేస్తూ ఉంటారు, పీజీకి వెళ్తారు. సో దర్ ఆల్వేస్ ఉన్న దాంట్లో మనం బెస్ట్ సర్వీస్ ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తాం కదా. సో విత్ ఇన్ అవర్ వాట్ ఎవర్ కన్స్టెంట్ రిసోర్సెస్ మనం చేసే విధంగా ఇప్పుడు ఎక్విప్మెంట్ అడిగారు, ఎక్విప్మెంట్ డెఫినెట్గా ఇవ్వచ్చు, ఎక్విప్మెంట్ తెప్పిస్తాం. కొన్ని రెన్యూవల్ అన్నారు కాంట్రాక్ట్, జనరల్ సర్జన్ వస్తే మీకు ఎక్కువ సర్జరీ చేయడానికి ఉంటుంది. ఆర్కెస్ట్రా కూడా మీకు రేడియాలజిస్ట్ ఇస్ వెరీ హై డిమాండ్. ఈవెన్ హైదరాబాద్లో కూడా అదే వస్తే ఇమీడియట్ గా ఫైల్ పెట్టేసి దానికి ప్రపోజల్ పేపర్ ప్రకటన నుంచి వాకింగ్ ఇంటర్వ్యూ ఏమైంది మరి మీరే మీ కమ్యూనిటీ మాట్లాడి తెప్పించాలి. అల్టిమేట్లీ వీ విల్ ప్రొవైడ్ ఆల్ సపోర్ట్ డాక్టర్స్, బట్ మీరు చేసి మీ గుడ్ ఆఫీసెస్ మీరు యూజ్ చేసి వచ్చి చేయించామనేటువంటి మీరు మాట్లాడితే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ వీ ప్రొవైడ్ ఆల్ సపోర్ట్ చేసి మాట్లాడండి. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో సిమ్ లైన్ జిమ్ లో తొలిసారిగా ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ పిలాటిస్ పరికరాలను ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుపల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, బీజేపీ మేడ్చల్ జిల్లా నాయకులు తదితరులు. జిమ్ లైన్ జయసింహ మాట్లాడుతూ విదేశాల నుండి తీసుకొచ్చిన అత్యాధునిక అడ్వాన్స్డ్ యోగా పరికరాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని, ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో వ్యాయామం తప్పనిసరి అని జయసింహ అన్నారు. ఏవి అంటానే నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పంచలోహ విగ్రహాలు అంటూ బురిడి కొట్టించే యత్నం చేసి పోలీసులకు చిక్కారు మోసగాళ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన 2 కేటుగాళ్లతో పాటు కోదాడ మండలానికి చెందిన మరో 2 మోసగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన హుజూర్ నగర్ సిఐ చనమందరాజు. పట్టణానికి చెందిన రామస్వామి కట్టబోతున్నటువంటి వ్యక్తి తనను మోసం చేసి పంచలోహ విగ్రహం అని చెప్పి ఇతర విగ్రహాల నుంచి మోసం చేసిన వారిపైన తను ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. అటు ఫిర్యాదు మేరకు ఈ రోజున హుజూర్నగర్ పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద కొంతమంది వ్యక్తులు తచ్చాడుతుండగా వారిని పరిశీలన చేసి చూడగా వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్లు మరియు ఒక 1000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని విచారణ చేయగా వాళ్ళు నిన్నటి రోజున రామస్వామి కట్టబోతున్నటువంటి వ్యక్తి వద్దకు వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి ఇత్తడి విగ్రహాన్ని ఇది పంచలోహ విగ్రహంగా చూపించి వారి దగ్గర నుంచి అధిక మొత్తం డబ్బులు తీసుకుందామని చూసినారు. వారు అడిగొప్పల గ్రామానికి మరియు దుర్గి మండలం పల్నాడు చెందినటువంటి 2 వ్యక్తులు, అదేవిధంగా కోదాడ చెందినటువంటి 2 వ్యక్తులు, నలుగురు కలిసి ఈ విధంగా ఈ యొక్క ఇతర విగ్రహాలను మోసం చేసి ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు లాగానే ఉద్దేశంతో చేస్తున్నట్టు తెలిసింది. కాబట్టి ఈరోజు మనకు పట్టుకోవడంతో వారిని విచారణ చేయగా ఇటు విషయాన్ని ఒప్పుకున్నారు. వారికి సంబంధించి ఈ విగ్రహాన్ని మరియు వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఈరోజు వాళ్ళకి రిమాండ్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఏదైనా సరే మనకు మోసం చేయడానికి వాళ్ళు మనకు ఆశ చూపడం జరుగుతుంది. కాబట్టి ఆశకు పోయినట్లయితే వాళ్ళు మోసం చేసి ఉన్నటువంటి ఆస్తులను కూడా ఖాళీ చేసే అవకాశం ఉంది. కాబట్టి
ఇట్లాంటిది ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా చెప్పినట్లయితే పోలీసు వారు తెలియపరచాలని చెప్పని తెలియపరుస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. హైదరాబాద్ భారతదేశ పూర్వ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా శాసనసభ భవనం లాబీ హాల్లో పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి సభ్యులు వాణిదేవి, బోగరపు దయానంద్, లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, పివి కుటుంబ సభ్యులు, సిఎల్పి సెక్రటరీ శ్రీకాంత్, అధికారులు. ఈరోజు దేశం ఆర్థిక సమస్యలను తట్టుకుని నిలబడుతుంది అంటే దానికి కారణం పివి గారన్నారు. ఆయన చూపించిన బాటలో మనమందరం పయనించాలని సూచించారు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తహసీల్దార్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఏవో శ్రీ కర్ణాటి విజేతారెడ్డి రెడ్డి ఫిర్యాదుదారుడి నుండి 12,000 రూపాయలు డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు నల్గొండ రేంజ్ యూనిట్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతను తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని తన పేరు మీద మరియు తన కుటుంబ సభ్యుల పేరు మీద మ్యూటేషన్ చేయడానికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను ఫిర్యాదుదారునికి అప్పగించడానికి, అనవసర ప్రయోజనం పొందడానికి ఏవో తన విధిని అనుచితంగా మరియు నిజాయితీగా నిర్వర్తించాడు. చాయ్ తాగిరమ్మను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. విద్యార్థులకు సే నో టు డ్రగ్స్ కార్యక్రమం సైదాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో. పివి నరసింహారావు చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ దిశా టీవీ న్యూస్.